హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రూట్ నుంచి నేను చాలాసార్లు జర్నీ చేశాను, కానీ ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేదండి. ఈరోజు నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. నా లైఫ్లో నేను అసలు ఫ్లైట్ ఎక్కుతానే ఎప్పుడు అనుకోలేదు. చిన్నప్పుడు ఆకాశంలో వెళ్తుంటే చూసి సంతోషించేది నేను ఈరోజు ఇలా ఎక్కుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కోరిక అనమాట. కొందరికి తీరుతుంది, కొందరికి తీరదు. ఫ్లైట్ జర్నీ అనేది చాలా సింపుల్ అండి, కానీ అది జర్నీ చేసేవరకు మనకి దాని గురించి అయితే కొంచెం భయం అయితే ఉంటుంది. సో ఈరోజు నేను కంప్లీట్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నాను. మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవేర్నెస్ అయితే వస్తుందన్నమాట ఈ వీడియో. అలాగే నాలాగా కొత్తగా జర్నీ చేసే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే దిగామండి. తర్వాత స్టేట్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది విజిటింగ్ వాళ్ళు కూడా ఇక్కడ దాకా రావచ్చు అనమాట. లోపలికి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు, మిగతా వాళ్ళని అలో చేయరు. ఇక్కడి వరకు మాత్రమే రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, అదేనండి చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి మన ఫ్లైట్ టికెట్, అలాగే ఆధార్ కార్డు, ఎనీ ఐడెంటిటీ ఏదైనా సరే అండి, ఓటర్ ఐడి అయినా సరే మనం చూపించాలన్నమాట. మన ఫ్లైట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బోర్డులో ఉంటాయి. మన ఫ్లైట్ ఏ టైంలో వస్తుందని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏటీఎం మిషన్ లాగా. ఇందులో కూడా మనం జిరాక్స్ తీసుకోవచ్చు మన ఫ్లైట్కి సంబంధించినవి. మేమైతే ముందుగానే బయట నుంచి తెచ్చుకున్నామండి, అందుకే అక్కడ ఏం యూజ్ చేయలేదు. దాంట్లో కూడా పిఎన్ఆర్ నెంబరు టైప్ చేస్తే మనకి ఫ్లైట్కి సంబంధించిన జిరాక్స్ కాపీ అయితే వస్తుందన్నమాట. దాంట్లో స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ చూడండి ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఇక్కడ స్కాన్ చేసి మనం లోపలికి అలౌ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక ట్రే ఇస్తారు. ఆ ట్రేలో మనం బ్యాటరీ కానీ ఏ వాచెస్ కానీ మన బ్యాగ్స్ అన్నీ పెట్టి పంపించాలి. అక్కడ స్కాన్ అయిన తర్వాత అంతా క్లియర్గా ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. అలా చేశాక ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మొత్తం. ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దగా ఉంది. చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి లోపల. చూడండి లోపల వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. అన్ని రకాల షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి, కానీ మనం కొనలేము, చాలా కాస్ట్ ఉంటుంది. అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ కావాలంటే కొనొచ్చు అనమాట, కానీ కాస్ట్ మాత్రం చాలా ఉందండి. చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మనకు ఒకవేళ నడవలేను అంటే మనకి ఇక్కడ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయండి. ఆ వెహికల్స్లో కూడా ఎక్కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ వచ్చి చూసాను, ఇక్కడ ఇండిగో బస్ అయితే వెళ్తుందనమాట. ఈ ఇండిగో బస్సులో నుంచి వెళ్ళే మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి ఫ్లైట్స్కి ఒక బ్రిడ్జ్ లాంటిది అయితే అరేంజ్ చేస్తారండి. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు చిన్న ఫ్లైట్ అయితే ఖచ్చితంగా ఇట్లా బస్సులో వెళ్ళి డ్రాప్ చేస్తాను అనమాట. అక్కడ చూడండి, నేనైతే ఈ మిర్రర్ నుంచి చూస్తున్నాను, ఫ్లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఆకాశం నుంచి చూస్తే చిన్నగా కనిపించేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిలబడి చూస్తే ఫ్లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. వస్తుంది, ఇప్పుడే ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ వచ్చిందనమాట. ఇది ఇలా దగ్గరికి వస్తుంది అనమాట. కొన్నేమో దూరం ఉంటాయండి, చాలా దూరం ఉంటుంది. కొన్నేమో ఇట్లా దగ్గరికి వస్తుంటాయి. ఇక్కడ బ్రిడ్జ్లా కనిపిస్తుంది చూడండి, దీనికి కనెక్ట్ చేస్తారు ఈ ఫ్లైట్ని. డైరెక్ట్ మనం ఇందులో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి కొంచెం లాంగ్ ఉంటాయి కదా డిస్టెన్స్, వాటికైతే ఇలాంటి ఫ్లైట్ని అయితే ఇస్తారు. ఒకవేళ మనం తక్కువ డిస్టెన్స్ వెళ్ళాలనుకోండి, అప్పుడు మనకు కొంచెం చిన్న ఫ్లైటే ఉంటుంది అనమాట. 60 మెంబర్స్ అట్లా ఉన్న ఫ్లైట్ ఇస్తారు. ఇదేమో కొంచెం పెద్దదండి, 250 మెంబర్స్ అట్లా ఉంటారు. ఇక్కడ చూడండి 2 ఫ్లైట్స్ ఎలా వస్తున్నాయో, ఇదంతా ఇండిగో అనమాట. ఇండిగో మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఒక సైడ్ ఉంటుంది, ఇండిగో ఒక సైడ్ ఉంటుంది అనమాట. చూడండి ఈ ఫ్లైట్ అయితే ఇట్లా వస్తున్నాయి. మా బాబు అయితే సంతోషం మామూలు కాదండి. తను ఇక్కడ చూడండి టేకాఫ్ అయిపోయి వెళ్ళిపోయింది, కానీ వర్షం అయితే చాలా ఉందండి ఇక్కడ. అంటే చిన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మా జర్నీ ఎలా ఉంటుందని కొంచెం భయం వేసింది. తర్వాత చూద్దాము ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉందని చెప్పి మీకు చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ వాటర్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది, కానీ మనకి లోపలికి అలౌ చేయరు. మనం ఖాళీ బాటిల్ తెచ్చుకొని ఇక్కడ మనం వాటర్ని నింపుకోవచ్చు. మనకి డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయండి ఎయిర్పోర్ట్లో. అలాగే మనం నడవలేదు అనుకోండి, ఇలాంటి ఎలివేటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనం వాక్ చేయొచ్చు, కానీ దీనికంటే నడిచే వాళ్ళు స్పీడ్గా నడుస్తారండి, చాలా స్లోగా వెళ్తుంటుంది. ఇంకా కాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, వాళ్ళైతే దీంట్లో వెళ్ళొచ్చు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ చాలా దూరం నడవలేము అంటే ఇలాంటివి మధ్య మధ్యలో ఉంటాయి. అలాగే లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇంకా చాలా దూరం అయితే నడుస్తుండాలండి. ఇక్కడ గేట్ నెంబర్స్ ఉంటాయన్నమాట. మన ఫ్లైట్ ఎక్కడ వస్తుందా అని గేట్ నెంబర్ ముందుగానే మన టికెట్లో ఉంటుంది కాబట్టి ఆ గేట్ నెంబర్ చూసుకోవాలి. మనం చూసుకొని
ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలా మధ్య మధ్యలో ఇవి ఉంటాయి కదా, ఇవి నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఫ్లైట్కి బ్రిడ్జ్కి కనెక్ట్ చేశారనమాట. ఇది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం ఢిల్లీ అలా పోతాయి అన్నమాట. వీటికైతే ఖచ్చితంగా చూడండి ఎట్లా ఉందో, ఇలా డైరెక్ట్ పంపించేస్తారు ఫ్లైట్ లోపలికే. మనం ఇంకా దీంట్లో కూడా కొంచెం నడవాలి. కొన్ని ఇదైతే బస్సెస్ అయితే ఏం అవసరం లేదన్నమాట. దీనికి డైరెక్ట్ చూడండి ఎట్లా కనెక్ట్ చేస్తారో ఇలా కూడా ఉంటుంది. ఆ వెనకాల ఇంకొక ఫ్లైట్ అయితే వెయిట్ చేస్తుందనమాట. ఇది వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది అనుకుంటా. దానికి చూడండి అంతా చెక్ చేస్తున్నారనమాట ఫ్లైట్ ఎలా ఉంది. అది ఒకసారి ల్యాండ్ అయిందంటే ఇంకా చుట్టూ ఒక 10 మెంబర్స్ అలా వచ్చి మొత్తం చెక్ చేస్తారండి. ఎలా ఎలా వర్క్ చేసి ఇది ఎలా ఉంది, కరెక్ట్ కండిషన్ కరెక్ట్ ఉందంటేనే అది పోతుంది అనమాట. లేకపోతే అలానే చాలా చెక్ చేస్తారు. చూడండి అది మొత్తం చెక్కింగ్ అయిపోయినట్టుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి లిఫ్ట్లోకి అయితే వెళ్ళామన్నమాట. మనం లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలివేటర్స్ ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ కూడా ఉంటాయి, మనం ఎక్సలేటర్స్ కూడా ఉంటాయండి. మనం ఎలా అంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎక్సలేటర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇట్లా ఎక్సలేటర్స్లో కూడా మనం పైకి వెళ్ళొచ్చు. మాకైతే ఫ్లైట్కి ఇంకా 2 hours టైం ఉంది. ఈ టైంలో ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి ఇట్లా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఇదంతా చూడండి ఇట్లా ఉందన్నమాట. నేనైతే స్టెప్స్ కూడా యూజ్ చేశాను. ఇది ఛార్జింగ్ పాయింట్ అండి. ఇక్కడ మొబైల్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మనకు ఒకవేళ 2 hours ఏం టైంపాస్ కాలేదనుకోండి, ఇట్లా న్యూస్ పేపర్స్ కూడా మనం చదువుకోవచ్చు. ఇలా ఉంటుంది. ప్రతి గేట్ దగ్గర అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి మేమైతే టైంపాస్ చేస్తున్నాం అనమాట. 2 hours ఎట్లా అయిపోవాలా అని చెప్పి పైకి కిందికి అలా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాము. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, అసలు మొత్తం తిరగలేము. ఇది ఓన్లీ డొమెస్టిక్ ఏరియా మాత్రమే, ఇంకా ఇంటర్నేషనల్ సైడ్ అయితే ఇంకా వెళ్ళలేమన్నమాట. ఖచ్చితంగా మనకి అదే టికెట్ ఉండాలి. చూడండి ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక మా గేట్ నెంబర్ వచ్చేసి 115 అనమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకున్నామండి. ఇంకా అది చాలా టైం ఉంది కదా అని చెప్పి ఇలా లిఫ్ట్లో వెళ్ళడం, పైకి వెళ్ళడం, కిందికి రావడం, ఇలానే టైంపాస్ చేసామండి. తర్వాత ఇంకా టైం అయిపోయిందనమాట. సరేగా మనం గేట్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి రెస్టారెంట్స్ మాత్రం చాలా ఉన్నాయండి, కానీ కొనలేము, చాలా కాస్ట్ ఉంది. ఒక టీయే జస్ట్ 250 అట్లా చెప్తున్నారు. చాలా కాస్ట్ ఉందండి. మనం బయట నుంచి తెచ్చుకొని అక్కడ తినడం బెస్ట్ అనమాట. అక్కడ మాత్రం ఏం కొనలేము, అసలు కొనాలనుకున్నా కూడా చాలా డబ్బులు పెట్టుకొని రావాలి, చాలా కాస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడి చూస్తున్నాం అనమాట ఫ్లైట్స్ ఎట్లా వెళ్తున్నాయి ఏందని. ఇక్కడైతే చూడండి బ్లాక్ది జెట్ కనిపించింది. అది మరి దేనికి యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ ఎయిర్ ఇండియా కూడా కనిపించిందండి. చూడండి ఎయిర్ ఇండియా అయితే ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇండిగో అయితే ఇంకో సైడ్ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి స్మోకింగ్ ఏరియా అని కూడా ఒకటి రూమ్ బేస్ సపరేట్ పెట్టారు. అక్కడ స్మోక్ చేసే వాళ్ళు అక్కడ చేయొచ్చు అనుకుంటా. ఎయిర్పోర్ట్లో చేయడానికి అయితే లేదు ఛాన్స్. మళ్ళీ ఇది చూడండి ఇలా నడుచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. మనము ఇక్కడ ఫ్లైట్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటున్నాం అనమాట, ఏ టైంలో వస్తుందా అని చెప్పి. ఇంకా మాది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, 115. సో మేము మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా మా ప్లేస్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే టైం అయిపోయింది. 2:30 అట్లా వెళ్ళాలన్నమాట అక్కడికి. మధ్య మధ్యలో చూడండి ఇట్లా పెట్టిరు. మేమైతే 115లో అయితే చాలామంది కూర్చున్నారని చెప్పి 116లో అయితే వెయిట్ చేస్తున్నామండి. అప్పటికే బస్ అయితే వచ్చింది, బస్ వచ్చి వెయిట్ చేస్తుంది. మేము ఇంకా తర్వాత బస్సులో వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఫైనల్ చెకప్ ఉంటుందండి, మొత్తం ఫైనల్గా చెక్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మనం బస్ ఎక్కిస్తారు. ఇలా బస్ ఎక్కినాక స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి అయితే బస్ తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ట్రాక్టర్లు, బస్సులు, అసలు ఇది ఎయిర్పోర్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు అయితే మనకి ఎక్కడ కనిపించవు కదా. చూడండి అన్ని బస్సులు ఉన్నాయో, వ్యాన్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా లోపల చూడడము, నాకు భలే అనిపించింది. బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ అర్థం కాలేదు. ఇక్కడే ఫ్లైట్స్ ఉన్నాయి, ఇక్కడే బస్సులు ఉన్నాయి, అన్నీ ఒకటి దగ్గర కనిపిస్తున్నాయి. ఇవన్నీ బ్రిడ్జ్లు అనమాట. ఇక మనకు ఒకవేళ ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసేయడానికి అది యూజ్ చేస్తారు వీటిని. ఇవి చిన్న చిన్న బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదండి బాక్స్లు, అందులోనే లగేజ్ తీసుకెళ్తుంటారు. అవి ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తుంటారు. చూడండి ఇవన్నీ ఇట్లా బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చి ఫ్లైట్ నిలబడితే దాన్ని కనెక్ట్ చేస్తారనమాట. అందులో నుంచి మనం డైరెక్ట్గా నడుచుకొని ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నారు 250 మెంబర్స్ అట్లా అంటే ఇంకా ఫ్లైట్ ఇక్కడ దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడుతుంది అనమాట. ఒకవేళ తక్కువ ఉన్నారు 50-60 చిన్న ఫ్లైట్ అంటే కొంచెం మనం బస్సులో వెళ్ళి డ్రాప్ చేస్తారు. చూడండి లోపల అయితే ఎంత పెద్ద ప్లేస్ ఉందో అసలు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక 400-500 ఎకరాస్ అయితే ఉండొచ్చు అండి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్.
చాలా ఉంది దీంట్లో, మేము చూసింది చాలా తక్కువ, ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట. లోపల చూడండి బస్సే చాలా టైం పట్టింది మాకు ఫ్లైట్ దగ్గర దించడానికి. ఒక 30 మినిట్స్ అట్లా పట్టిందండి, 20 మినిట్స్ అట్లా. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, ఇంత దూరం ఉందా అని. చూడండి లోపలైతే ఎట్లున్నాయి, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి చాలా రకాల ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కుతానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అది నా డ్రీమ్ కూడా అనుకోలేదండి. నేను జస్ట్ ఏమో అది అవుతుందో కాదో అనుకున్నా, కానీ ఇలా సడన్గా ఎక్కడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక చాలామంది డ్రీమ్ కూడా ఉంటుంది కదా ఫ్లైట్ ఎక్కాలని. చూడండి లోపలైతే ఇట్లా అండర్ గ్రౌండ్ లాగా ఉందండి, దాని లోపల నుంచి తీసుకెళ్తున్నారు. మొత్తం చీకటి అయిపోయింది, లైట్స్ ఉన్నాయి లోపల. ఇలా ఇంత దూరం ఉందా నేనైతే షాక్ అయిపోయినా. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుందండి, స్టార్ట్ అయింది వర్షం. నేనైతే షాక్ అయిపోయినా, ఇప్పుడు వర్షంలో ఎట్లా తీసుకెళ్తారా అని అనుకున్నా. చూద్దాం ఏమవుతుందని అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని ఇండిగో ఫ్లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మన ఫ్లైట్ ఎక్కడున్నో చూడాలి. ఇక్కడ చూడండి ఎట్లున్నాయో అన్ని బస్సులు తీసుకెళ్ళి అందరినీ డ్రాప్ చేస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గర మన ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ ముందర ఉన్నట్టుంది. ఇవన్నీ అవే ఉన్నాయండి, ఎయిర్ ఇండియా. చూడండి ఇదే మన ఫ్లైట్ అనమాట. ఇక్కడ మనని సీక్వెన్స్లో పంపిస్తున్నారు, ఒక 10 మెంబర్స్ని అట్లా ముందుగా పంపిస్తున్నారండి. ఇక్కడ వర్షం మాత్రం చాలా పడుతుంది, చాలా వర్షం ఉందండి. అలానే పైకి అయితే వెళ్ళిపోయినాము. చూడండి ఫ్లైట్లోకి అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడంతా చెక్ చేసి కూర్చోబెట్టారంటే సీట్స్ మనం చెక్ చేసుకొని కూర్చోవాలి. నేనైతే విండో సీట్ తీసుకున్నాను. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. వీళ్ళంతా ఎయిర్ హోస్టెస్ అనమాట, ఇద్దరే ఉన్నారు ఎయిర్ హోస్టెస్. ఎందుకంటే ఇది చిన్న ఫ్లైట్, ఒక 70 మెంబర్స్ అట్లా ఉన్నారు లోపల. అయితే 2 సీట్స్ అయితే ఉంటాయండి, 3 అయితే ఉండదు. ఒకవేళ పెద్ద ఫ్లైట్కి అయితే 3 ఉంటుంది. ఇది 2 సీట్స్ అనమాట. లోపల చాలా చిన్న ప్లేస్ అండి. ఇంకా ఒకరే నడవాలన్నమాట, ఇంకొకరు నడవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది లోపల. సీట్ దగ్గర అయితే ఇట్లా పెట్టారు వీటి గురించి తర్వాత చెప్తాను. ఇక మా బాబుని అయితే అడుగుతున్నాను అనమాట, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే వాడు నవ్వుతున్నాడు. ఎందుకంటే వాడికి ఇది ఫస్ట్ ఫ్లైట్, నాకు ఇది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. నాకు ఫ్లైట్ ఎక్కడానికి 30 ఇయర్స్ టైం పడితే వాడికి జస్ట్ 8 ఇయర్స్ టైం పట్టింది. అలా ఉంటుందండి లక్, అది మన చేతిలో ఉండదు కదా. చూడండి వర్షం అయితే ఎట్లా పడుతుందో. ఇప్పుడు ఫ్లైట్ అయితే మెల్లగా బ్యాక్ సైడ్ అయితే మూవ్ అవుతుంది అనమాట, టర్న్ తీసుకుంటున్నట్టుంది, వెనకాలకైతే వెళ్తుంది. ఇక్కడ గ్రీన్ జాకెట్ వేసుకొని కొందరు అయితే ఉన్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలని, వాటికి సిగ్నల్ చెప్తున్నారు, అలా వెళ్తుంది. చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో, అన్ని ఇండిగోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఫ్లైట్స్ అయితే చూసాము నేనైతే. చూడండి ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది, మెల్లగా స్లోగా వెళ్తుందండి. నాకైతే టెన్షన్ కాదు అసలు, వర్షము అసలు ఎట్లా వెళ్తామో ఏమో అని. ఇక్కడ చూడండి గ్రీన్ జాకెట్ వేసుకున్నాడు కదా అతను చెప్తున్నాడు అనమాట ఎలా తీసుకోవాలని చెప్పి. చూడండి వర్షం మీకు గ్లాస్లో కనిపిస్తుంది కదా, అట్లా వాటర్ చాలా వర్షం పడుతుందండి, చాలా ఉంది. చూద్దాం ఇది ఎట్లా ఎగురుతుందో, ఎట్లా ఫ్లై అవుతుందో చూద్దాము. ఇప్పుడు ఆయన అయితే ఇట్లా బ్యాక్ అయితే తీసుకొచ్చినాము. ఫ్లైట్ అయితే మెల్లిగా బ్యాక్ వచ్చిన తర్వాత మెల్లిగా ముందుకైతే స్టార్ట్ అయింది. చూడండి వర్షం చినుకులు అయితే మెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే స్పీడ్ అయితే అందుకోలేదు. ఈ వర్షాకాలంలో ఫ్లైట్ జర్నీ అయితే అదేందో ఏమో అని నేను ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనుకుంటే అది కూడా వర్షాకాలంలో స్టార్ట్ అయింది. లైఫ్లో అసలు అనుకోలేదు. అది కూడా నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు, వర్షం పడితే ఎట్లా పోతుంది ఆ ఫ్లైట్ అని. ఊరికే నాకు ఒక డౌట్ ఉండేదండి చిన్నప్పటి నుంచి, అసలు వర్షంలో ఎట్లా పోతుంది ఫ్లైట్, ఆ మేఘాలను దాటుకుని ఎట్లా పోతుంది అనుకున్నా. అదే డౌట్ నాకు నా లైఫ్లో నిజమవుతుంది అనుకోలేదు. దేవుడు అనుకున్నాడేమో ఈ డౌట్ క్లియర్ చేయాలని చెప్పి ఈరోజు ఇంత వర్షం అయితే ఇచ్చింది అనుకుంటా. చూడండి మెల్లగా స్లో అయింది, కొంచెం స్పీడ్ అందుకుందండి, మళ్ళీ అందుకొని ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్పీడ్ కొంచెం ముందుకు పోయింది, మళ్ళీ ఆగింది. అట్లా 2 సార్లు అయింది, ఎందుకంటే అలా కూడా సిగ్నల్స్ రావాలి కదా. అట్లా ఆగింది. ఇట్లానే పోతుందండి. నేనైతే ఇట్లా ఎగురుతుందో ఏందో అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుంది నాకు, మా బాబుకి. చూడండి ఇట్లనే వెళ్తుంది. సౌండ్ అంటే ఇంకా మామూలుగా సౌండ్ అయితే వస్తుందండి లోపల. చాలామంది అంటున్నారు చెవులు ఇట్లయితే అట్లయితే, నాకైతే అట్లా ఏమనిపించలేదు. నేను విండో సీట్ దగ్గరనే కూర్చున్నా కానీ నాకు చెవులో ఎట్లాంటి బాధ అయితే కలగలేదు. జస్ట్ అది ఎగిరినప్పుడు కొంచెం భయం వేసింది, ఎందుకంటే సడన్గా తీసుకుందండి పైకి. చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్లో చూడండి.
ఇక్కడైతే కొంచెం టర్న్ తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే రోడ్ అలా ఉన్నట్టుంది ఇది. ఇలా టర్న్ తీసుకుంది. లోపలైతే వ్యూ అయితే ఇట్లుందండి. లోపలైతే ఇట్లా లైట్స్ అయితే వేసిర్రు. చిన్న ఫ్లైటే అండి, పెద్దదేం కాదు ఇది. చూడండి మళ్ళీ ముందుకైతే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి స్పీడ్ మామూలుగా స్పీడ్ లేదు, చాలా స్పీడ్. మీకు అక్కడ విండో దగ్గర వాటర్ కనిపిస్తుంది కదా, అంత స్పీడ్గా అండి. వర్షంలో అంత స్పీడ్కి వెళ్ళి పైకి అందుకుంది ఒకటేసారి. ఇలా స్పీడ్కి వెళ్ళి పైకి వెళ్ళేసరికి నాకైతే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం తిని ఎవరైనా ఫ్లైట్ ఎక్కినా కూడా కడుపులో తిప్పినట్టు ఒక రకంగా అవుతుందండి. నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది. కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. నాకైతే భయం కూడా వేసింది, కానీ నేనైతే వీడియో తీస్తూనే ఉన్నా. చూడండి ఇట్లా ఫ్లైట్ అయితే కొంచెం పైకి అయితే వెళ్ళింది. ఇక్కడ చూడండి ఇండ్లు పొలాలు అంటే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. నాకు ఇంకా షాక్ అనమాట. అసలు నేను ఫ్లైట్ ఎక్కినా అసలు ఇంత పైకి వచ్చానా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా పైనుంచి వ్యూ అయితే ఎవరైనా చూడం కదా అసలు. అంటే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే ఇది కామన్ అనిపిస్తుంది, ఎక్కని వాళ్ళకే ఇది స్పెషల్ అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మేఘాలు అయితే ఎట్లా పోతున్నాయి, పొగలానే ఉందండి. సేమ్ ఒక మంచు పొగలానే అనిపించింది నాకైతే. ఇట్లా మేఘాలు అయితే మంచిగా పోతున్నాయి పైనుంచి. ఇది కొంచెం పైకి వచ్చినాము, ఇప్పుడు మేఘాల పైకి అయితే వెళ్తుంది అనమాట ఫ్లైట్. ఇప్పుడు చూడండి మీరు వింగ్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే అది క్రాస్గా ఉందండి. ఫ్లైట్ కూడా కొంచెం క్రాస్గా పోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, మేఘాలు కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కొన్ని. వాటి వచ్చినప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా అవుతుందన్నమాట. ఫ్లైట్ కొంచెం బెండ్ అవుతుంది. ఇలా అయినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టయితే అవుతుందండి బాడీ అయితే. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మేఘాలు అయితే ఇట్లా పొగలాగా అయితే వస్తుందన్నమాట. ఆ మేఘాల నుంచే ఫ్లైట్ పోతుంది. చూడండి ఎట్లా ఉన్నాయో, తెల్లగా పొగలానే ఉందండి అసలు. వాటిని చూస్తుంటే అసలు ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం ఎండాకాలం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి మేఘాల నుంచి మన ఫ్లైట్ అయితే పోతుంది, పొగలానే వస్తుందండి. ఇక మొత్తం మేఘాల లోపలికి వచ్చేస్తే ఇట్లా వైట్గా కనిపిస్తుందండి. ఏం కనిపిస్తలేదు, కింద గ్రీనరీ అంతా ఏం కనిపిస్తలేదు. మొత్తం ఇట్లా పొగల నుంచే పోతుందన్నమాట. అది చూడండి వింగ్ చూసారు ఎంత క్రాస్గా, అంటే మనం క్రాస్గా పోతుందన్నమాట. ఎందుకంటే కొంచెం క్లౌడ్స్ కొంచెం ఉంటాయి కదా వాటర్ అట్లా. ఆ క్లౌడ్స్ని అయితే ఆ క్లౌడ్స్ వచ్చినప్పుడు ఫ్లైట్ కొంచెం ఇట్లా బెండ్ అవుతుందన్నమాట. ఇట్లా అయినప్పుడు మనం కొంచెం ఇట్లా జరిగినట్టు అనిపిస్తుంది. మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే నార్మలే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ చేసిన వాళ్ళకైతే ఇలా అనిపిస్తుంది అనమాట. చూడండి మొత్తం తెల్లటి మేఘాలు పాల మిగడలానే ఉన్నాయి. అసలు వాటిని చూస్తుంటే అనుకున్న పొగ ఉన్నాయండి. అసలు పొగల నుంచి పోతున్నట్టు అనిపించింది నాకైతే. ఇట్లా కొంచెం మేఘాల నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ మేఘాల పైకి పోతుంది, అట్లా 3 times తీసుకెళ్తాడు. అంతలోపు నేను లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇది అయితే మనం ఏదైనా స్నాక్స్ తినాలనుకున్నా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. తీసి ఇలా ప్రతి సీట్కి అయితే ఇలా ఉంటుందండి. ఇదైతే ఉన్నాయి కదా, ఇవి మనం ఎలా ఫ్లైట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఉండాలి జాగ్రత్తలు, వాటి గురించి అయితే ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంటారు మైక్లో. అలా కాకుండా ఇలా కార్డ్స్ కూడా పెట్టారండి. ఇందులో మనం చూసుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ టైంలో మనం ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆక్సిజన్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది బ్లూ కలర్ బ్యాగ్ ఉంది కదా, ఎవరికైనా వామిటింగ్ అయినప్పుడు మాత్రం అందులో చేసుకోవచ్చు. అలా చేసుకొని వాష్రూమ్లో డస్ట్బిన్లా ఉంటుంది, అందులో వేసేయచ్చు అనమాట. ఇక్కడ 3 buttons ఉన్నాయి కదా, ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ ఏమైనా అవసరం ఉందంటే అది నొక్కితే ఎయిర్ హోస్టర్స్ అయితే వస్తారు మన సీట్ దగ్గరికి. ఇక అవి 2 లైట్లు, ఫ్యాన్లు, మనం ఏసీ ఒకవేళ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం మేఘాల పైకైతే వచ్చినామండి. చూడండి ఎలా ఉందో, వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా హ్యాపీ అనిపించింది, మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇలాంటి వ్యూస్ అయితే చూడలేం కదా. ఇలా ఫ్లైట్ జర్నీ కొంచెం కాస్ట్ కావచ్చు, కానీ లైఫ్లో ఒక్కసారినే ఈ జర్నీ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈ మేఘాలను అయితే మనం చూడలేం కదా. ఇట్లా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం మనం మేఘాల పైకి అయితే వచ్చేస్తున్నాము. మేఘాలు చూడండి అక్కడక్కడ ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం కిందికి తీసుకొచ్చిండండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ల్యాండింగ్ అలా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 40 minutesలోనే మేము రీచ్ అయిపోయినాము. అంత తొందరగా అయిపోతుంది. అసలు ఎంత తొందరగా ఇంత ఈజీగా వచ్చినామా అనిపించింది నాకైతే. చూడండి వింగ్స్ అయితే ఇట్లా ఓపెన్ అయినాయి అనమాట. పైన మెల్లిమెల్లిగా స్లోగా డౌన్కి వచ్చిండు మళ్ళీ. ఇక్కడ చూడండి పంట పొలాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో, అసలు పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది.
ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి చిన్నగా. మీకు మిర్రర్లో కనిపిస్తలేదు ఎందుకంటే మనం పైన ఉన్నాం కదా, అసలు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. చూడండి మొత్తం పంట పొలాలు, వరి పంట అనుకుంటా, నెక్స్ట్ వరి వేస్తారనుకుంటా. మొత్తం ఇట్లా వాటర్ నింపి పెట్టారండి. పంట పొలాలు అయితే చాలా బాగుంది, వ్యూ అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది జర్నీ. కానీ అది టేకాఫ్ అయినప్పుడే కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది కొంచెం కళ్ళు తిరిగినట్టు ఒక రకంగా సడన్గా పైకి ఎత్తుకు తీసుకుపోయిన బాడీ అంతా ఒక రకంగా అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ టైంలో ఎలా ఉంటుందో చూడాలండి, ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ మీతో మొత్తం షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మొత్తం చెప్తున్నాను. ఇప్పుడు ల్యాండింగ్ టైం అనమాట. మెల్లిమెల్లిగా డౌన్కి తీసుకొచ్చిండు. టేకాఫ్ అయినప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళిండో ఇప్పుడు అంత స్లోగా తీసుకొస్తున్నాడు అనమాట. ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. ఇట్లా ల్యాండ్ అయినప్పుడు వాటి టైర్స్ ఉంటాయి కదండి, వాటిని డైరెక్ట్ ఇట్లా ఆనించినప్పుడు కొంచెం సౌండ్ వచ్చిందనమాట. అది కొంచెం భయం వేసింది. అమ్మయ్య మొత్తానికైతే ల్యాండ్ అయిపోయినామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ ఎందుకు భయం వేసిందంటే, అది ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అలా అయింది కదండి, తలుచుకుంటేనే చాలా భయం వేసింది. ఇంకొకటి వర్షం అండి, వర్షం వల్ల సరిగా ల్యాండ్ అవుతుందా కాదా, మళ్ళీ డీలే అవుతుందా అని చెప్పి చాలా భయం వేసింది. మొత్తానికైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయినాం. చూడండి ఇట్లా తీసుకెళ్తుంది లోపలికైతే. అంతే అండి, హ్యాపీగా అయితే గడిచింది. చాలా భయం వేసిందండి పైకి వెళ్ళిన తర్వాత, అసలు సేఫ్గా ల్యాండ్ అవుతామా కామా అసలు ఏందని చెప్పి. అప్పటికి పైలట్స్ మనతో మాట్లాడుతుంటారు, 20 minutesలో మీరు రీచ్ అవుతారు, టెన్షన్ పడకండి అట్లా ఇట్లా అన్నీ చెప్తుంటారండి, ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటారు. ఏం పర్లేదు, అంతా మంచిగానే సేఫ్గా ల్యాండ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చామండి, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము రావడమే వీళ్ళందరూ రెడీగా ఉంటారండి. చూడండి గ్రీన్ జాకెట్ వేసుకున్న వాళ్ళైతే రెడీగా ఉంటారనమాట. ఫ్లైట్ వచ్చిందంటే ఇంక అన్నీ తీసుకొని వచ్చేస్తారనమాట. స్టెప్స్ అవన్నీ పట్టుకొని వస్తారు చూడండి. అలాగే దాని ఇంజన్ చుట్టూ అయితే ఇట్లా రెడ్ కలర్ది ఉన్నాయి కదా, అవి అయితే పెడతారనమాట. అక్కడ ఎవరిని రానివ్వరు. ఈ ట్రాక్టర్ ఏంటంటే ఇందులో లగేజ్ తీసుకెళ్తారు ఎయిర్పోర్ట్కి. నేనైతే అబ్జర్వ్ చేసింది అయితే ఇదనమాట. స్టెప్స్ అయితే తీసుకొచ్చేసారు. మేమైతే దిగామండి. దిగిన తర్వాత ఇట్లా వీల్ చైర్ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్, ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఉంది కదా, ఇందులోనే లగేజ్ తీసుకొని వెళ్తారనమాట. ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్లోనే లగేజ్ తీసుకెళ్తారు. ఇన్ని రోజులు ఎలానో అనుకున్నాను, ఇలానే తీసుకెళ్తారు. చూడండి మొత్తం లగేజ్ అంతా ఆ ట్రక్లో పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. ఈ గ్రీన్ జాకెట్ వేసుకున్న వాళ్ళైతే మొత్తం చెక్ చేస్తారండి. ఫ్లైట్ ఎలా వచ్చి ల్యాండ్ అయిందంటే వాళ్ళకి అసలు ఎక్కువ టైం సరిపోదనమాట. ఒక 10 minutes మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ డ్యూటీ అదే కదా అండి, మొత్తం చెక్ చేస్తారు. వాటికి పెట్రోల్ పెట్టడం కానీ, వాళ్ళ వీల్స్ కానీ అన్నీ, ప్రతిదీ వింగ్స్ కానీ అన్నీ చెక్ చేస్తున్నారు. ఫైనల్గా మా బస్ అయితే వచ్చింది. మేమైతే బస్ ఎక్కి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక లాస్ట్ ఫైనల్గా మన ఫ్లైట్కి అయితే బై చెప్పేశాను. సేఫ్గా తీసుకొచ్చినందుకు పైలట్స్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకున్నాను మనసులో. చాలా బాగా అనిపించింది జర్నీ అయితే. వర్షంలో ఫ్లైట్ ఎలా జర్నీ చేస్తుందో నేనైతే ఈరోజు క్లారిటీ వచ్చేసింది. నాకు కూడా ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. చూడండి అందరు మెల్లగా వస్తున్నారు. బస్సు మొత్తం ఫుల్ నిండిన తర్వాతనే తీసుకెళ్తారనమాట. అందరికీ నేనైతే ఈ మొత్తం ఇదంతా క్యాప్చర్ చేసుకున్నాను. చూడండి అందరు స్లోగా వస్తున్నారు. ఈ బస్ నిండిన తర్వాత దీన్ని తీసుకెళ్తారు. అప్పుడు ఇంకొక బస్ వస్తుంది, అందులో వాళ్ళందరూ వస్తారనమాట. మా బస్ అయితే మూవ్ అయిపోయింది, మేమైతే వెళ్తున్నాము. ఇక మన ఫ్లైట్కి గుడ్ బై చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నా. ఇండిగో చాలా బాగుందండి, ఓకే, మంచిగా అనిపించింది. ఫ్లైట్ లోపలైతే ఫుడ్ మీల్స్ అయితే మేము ఎలాంటివి పెట్టుకోలేదండి. జస్ట్ వాటర్ అయితే ఫ్రీగా ఇస్తారు. మనకి వాటర్ కావాలంటే వాళ్ళు ఆ వాటర్ ఒకటి ఫ్రీగా ఇస్తారండి. లేదు టీ ఏమైనా స్నాక్స్ కావాలంటే మనం పే చేయాలి, మనీ పే చేసి తీసుకోవాలి. చూడండి ఇలా ఉంది. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. ఇక లగేజ్ ఉంటే మనం తీసేసుకొని బయటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.